హలో ఆల్, నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. అఖండ 2 బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో అభిమానుల సందడితో దూసుకుపోతూ ఉంది. అయితే ఈ సినిమా విషయం మాత్రం ఇప్పుడు ఒక రాజకీయ చర్చకు దారితీసింది. ఈ సినిమా గురించి ముఖ్యంగా టీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు అన్న ప్రశ్న ఇప్పుడు తెర మీదకు వచ్చింది. అసలు రాజకీయ నేతలు సినిమాల గురించి ఎందుకు మాట్లాడాలి అన్న ప్రశ్న ఈ సందర్భంలో వస్తుంది. అయితే ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడాలి, టీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు, అలాగే ఏ పోలిక ద్వారా ఇప్పుడు చర్చనీయాంశం అయింది ఇది అన్న వివరాలు ఈ వీడియోలో చూద్దాం. నందమూరి బాలకృష్ణ కేవలం టీడీపీలో ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఎవరైతే టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారో నందమూరి తారక రామారావు కొడుకు కావడం, తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా తన వ్యక్తిగత ప్రయోజనాల కన్నా కూడా పార్టీ ప్రచారానికి కానీ పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఇదందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయమే. అయితే ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ సినిమా రిలీజ్ అయింది. అయితే ఇదే సమయంలో ఇంతకన్నా ముందు పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు మీడియా ద్వారా ఈ సినిమాని ఎంతోమంది టీడీపీ నేతలు ప్రమోట్ చేశారు. ఇంకా చెప్పాలంటే కొందరు టీడీపీ నేతలు తమ నియోజకవర్గాల్లో ఆ సినిమా ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి కొత్త విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన సినిమాను అలా ప్రమోట్ చేశారు, బాలకృష్ణ కేవలం ఎమ్మెల్యే కాబట్టి ఆయన సినిమా విషయంలో కొంత మౌనంగా ఉన్నారు అన్నటువంటి వాదన ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, క్యాబినెట్ విస్తరణ విషయంలో ఇంతకుముందు నాగబాబుని క్యాబినెట్లో తీసుకుంటున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో ఈ నేపథ్యంలో బాలకృష్ణకి కూడా క్యాబినెట్ విస్తరణలో ఒక మంత్రి పదవి ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అయితే బాలకృష్ణని ఎమ్మెల్యే మించి మంత్రి పదవి కనుక విస్తరించి ఇస్తే దానివల్ల కుల సమీకరణాలు ఎలా మారుతాయి, కుటుంబ రాజకీయాలు ఎలా మారుతాయి అన్న భయం పార్టీకి ఉండుండొచ్చు. ఏదేమైనప్పటికీ అఖండ సినిమా మాత్రం ఇప్పుడు సినిమా కన్నా కూడా, సినిమాగా దాని టాక్ ఎలా ఉందని పక్కన పెడితే అటు పార్టీలో ఇటు అభిమానుల్లో ఒక రాజకీయ సమీకరణంలా మారింది. మొత్తానికి ఈ విషయం గురించి పార్టీ ఎలా స్పందిస్తుంది, క్యాబినెట్ విస్తరణలో బాలకృష్ణకి కొంచెం పార్టీ ఉండే అవకాశం ఉంటుందా లేదా, ఈక్వేషన్స్ ఎలా మారుతాయో వేచి చూడాల్సిందే. మరి ఈ అభిప్రాయాల గురించి, ఈ వాదనల గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.